జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు ఆత్మశుద్ధి యోగాన్ని గురించి తెలుసుకున్నారు. గతంలో నేను ఒకసారి చెప్పాను, ధ్యాన మండలి చేతిలో ఉన్నటువంటి 2 పాశుపతాస్త్రాల్లో ఒకటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, రెండవది ఆత్మశుద్ధి యోగం. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు గురూజీకి ఇచ్చినటువంటి ఆయుధాలు ఇవి 2 కూడా. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఆత్మశుద్ధి యోగం. ఇవి 2 ఒకదానితో మరొకటి సమన్వయం కలిగి ఉంటాయి. ఒకటి లేకుండా మరొకదానికి అవకాశం ఉండదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనేది శాస్త్రయుక్తంగా అవగాహన అయితేనే ఆత్మశుద్ధి యోగంలో ఎంతో కొంత మేరకు ఫలితం వస్తుంది. కాబట్టి జ్ఞానపరంగా ఎదగకుండా ఆత్మశుద్ధి యోగం కొనసాగించిన ఎటువంటి ఫలితం ఉండదు. ఇక్కడ మీరందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, నేను చెప్తున్న అంశాలను జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ ఉండండి. గుడ్డిగా నమ్మొద్దు, పొరపాటున కూడా గుడ్డిగా నమ్మొద్దు. చెప్పే వ్యక్తి అందించేటటువంటి విషయాలు శాస్త్రయుక్తంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని మాత్రం అప్పుడప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండండి. సైన్స్ పరంగా ఉంటే, శాస్త్రయుక్తంగా ఉంటే తప్పనిసరిగా ఫలితం వస్తుంది. శాస్త్రీయత లేకుండా గుడ్డిగా నమ్మినా, గురుడిగా అనుసరించిన, గురుడిగా సాధన చేసిన మీరు సత్ఫలితాన్ని పొందకపోగా తీవ్రంగా నష్టపోతారు. నేను అందించే ప్రతి అంశం కూడా చాలా విలువైంది. మీ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. ఈ సందేశాలు వింటున్నప్పుడు మీకు చాలా అనుమానాలు రావాలి. ఆ అనుమానాలకి సందేశాల నుంచి మీ అంతరంగం నుండే సమాధానాలు రావాలి. సంతృప్తికరమైన సమాధానం లభిస్తే మనసు తేలికవుతుంది. అనుమానం, సంకోచం, సందేహం ఇవన్నీ లోపల ఉంటే మనసు భారం అవుతుంది. మనసు భారం కావటమే తమోగుణం. తొందరపడి మూర్ఖత్వంలో గురుడిగా నమ్మటమే రజోగుణం అంటే. కాబట్టి విశ్లేషణ, విచారణ అనేవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ అద్భుతమైన ఫలితం వస్తుంది. అందుకే మరొకసారి చెప్తున్నాను, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, హౌ ఎవర్ గ్రేట్ హీ మే బి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా పొరపాటును కూడా గుడ్డిగా నమ్మవద్దు. అనుభవంలోకి పొందేంతవరకు అది ఊహగానే ఉంటుంది. అనుభవంలోకి పొందేటట్లయితే అది సత్యం అవుతుంది. ఇక సత్యం అయితే అది మారే ప్రసక్తి లేదు. అనుభవంలోకి వస్తే మారే అవకాశమే లేదు. కాబట్టి సిద్ధాంతపరంగా స్పష్టత ఉంటే అనుభవం సులభం అవుతుంది. సిద్ధాంతపరంగా స్పష్టత లేకపోతే అనుభవం అనుకున్న స్థాయిలో ఉండదు. కొన్ని సందర్భాల్లో తారుమారవుతూ ఉంటుంది. ఈరోజు మీరు కుండలిని శక్తిని గురించి తెలుసుకోబోతున్నారు. కుండలిని శక్తి అనాదిగా దీని గురించి అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎవరికైతే కుండలిని జాగృతమవుతుందో వాళ్లకు మానవాతీత, అతీంద్రియ శక్తులు వస్తాయని చెప్పి చాలా సందర్భాల్లో కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. అసలు ఈ కుండలిని శక్తి ఎక్కడుంది, ఏ విధంగా జాగృతమవుతుంది, మానవాతీత, అతీంద్రియ శక్తులు ఎట్లా వస్తాయి, అందుకు మూల కారణం ఏమిటి, ఆధారం ఏమిటి అనే దాని గురించి, అందుకు మూల కారణం ఏమిటి, ఆధారం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, దీని గురించి మీరు స్పష్టతను ఏర్పరచుకోండి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. అద్వైతము అంటే ఏకత్వం, ఇంటిగ్రేషన్ అంటే సమగ్రం. ఇంటిగ్రేషన్ అంటే సమగ్రం.
బ్రహ్మజ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి సమాచారం. ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. మనుషులు సాధారణంగా మనసు ద్వారానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మనసే మనిషికి ఆధారం. మనసు లేకుండా మనిషి లేడు, జీవితం లేదు, జీవన విధానం కూడా లేదు. ఏ రంగంలో మీరు ముందుకెళ్ళాలన్నా తప్పనిసరిగా అక్కడ మనసు ఉండాల్సిందే. మనసును కరిగించడం, మనసును తొలగించడం అంటారు, కానీ దైనందిన జీవితానికి మనసు చాలా అవసరం. మనసు కూడా భగవంతుడిలో ఒక భాగమే కదా. మాయ కూడా భగవంతుడిలో ఒక భాగమే కదా. అందువల్ల మనసును వ్యతిరేకించకూడదు, మాయను వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించేది ఏదైనా మనసులో బలపడుతుంది, దృఢపడుతుంది. స్వీకరించేది ఏదైనా శక్తిని పెంచుతుంది. మనసు ఈజ్వల్ టు భౌతిక ప్రపంచం. మనసు భౌతిక ప్రపంచంతో పెనవేసుకుంటుంది. అటువంటి భౌతిక ప్రపంచంతో మనసు పెనవేసుకున్నప్పుడు అనూహ్యంగా సమాచారం వస్తూ ఉంటుంది. ఆ సమాచారం సంస్కారాల మోతాదును పెంచుతుంది. ఆ సమాచారంలో అనుకూలమైంది ఉంటుంది, ప్రతికూలమైంది ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, విజయం ఉంటుంది, అపజయం ఉంటుంది. అయితే మనిషి జ్ఞానపరంగా పరిణతి చెందనప్పుడు, మనిషి జ్ఞానపరంగా ఎదగనప్పుడు నెగిటివ్కు భయపడుతూ ఉంటాడు, పాజిటివ్ని ఆశిస్తూ ఉంటాడు. కానీ పరిపూర్ణ జ్ఞానం అందినప్పుడు నెగిటివ్ను పాజిటివ్ను రెండింటినీ మాయగా భావించి వదిలేస్తాడు. నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉన్నామనుకోండి, అది అంతరంగంలో బాగా బలపడుతుంది. పాజిటివ్ను ఆశిస్తూ ఉన్నామనుకోండి, అది రాకపోతే అసంతృప్తి కలుగుతుంది. కాబట్టి జ్ఞాని యొక్క అంతరంగం ఎలా ఉంటుందంటే తెల్లగాయతం మాదిరిగా ఉంటుంది. ఎందువలన నెగిటివ్ని పాజిటివ్ని రెండింటిని వదిలేస్తాడు. నెగిటివ్ పాజిటివ్ రెండూ లేకపోతే మనసు ఖాళీ అవుతుంది. వేదాంత పరంగా దాన్నే సన్యాసం అంటారు. చాలామంది సన్యాసం అనగానే ఇల్లు వదిలిపెట్టిపోవటం అనుకుంటారు, వేషం మార్చుకోవటం అనుకుంటారు, గడ్డాలు పెంచుకోవటం అనుకుంటారు. అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ అందరికీ దూరంగా ఉండటం అనుకుంటారు. కాదు, సన్యాసం అంటే రినౌన్సియేషన్, వదిలేయటం. దేన్ని వదిలేయాలి? ద్వంద్వాలను వదిలేయాలి. ద్వంద్వాలను వదిలేసినప్పుడు అక్కడ ఏముంటుంది? ఖాళీ ఉంటుంది. అదే శూన్య స్థితి అంటే. ఇక్కడ మీరు తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి స్పష్టతను ఏర్పరచుకోండి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానంలో కీలకమైనటువంటి అంశాలు ఏమిటంటే ద్వంద్వాలు. మనిషి నెగిటివ్ని వ్యతిరేకిస్తూ పాజిటివ్ను కోరుకుంటూ ఉన్నప్పుడు, వ్యతిరేకించేది లభించినప్పుడు, కోరుకున్నది లభించినప్పుడు మనసు విపరీతంగా ఘర్షణ పడుతుంది. మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం, అది విపరీతంగా గుర్తుకొస్తూ ఉంటుంది. మనం ఆశిస్తూ ఉన్నాం, అది మాత్రం అందడం లేదు. వ్యతిరేకించేది మనసులో బలపడుతూ ఉండి ఆశించింది లభించినప్పుడు మనిషి ఎలా ఉంటాడు? ఇంకొంచెం ముందుకెళ్దాం. మనసును ఖాళీ చేయటం అంటే ఏమిటండి గురూజీ? మనం ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం, సంఘటనలు చూస్తూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం, సెల్ ఫోన్ చూస్తూ ఉంటాం, వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం. మరి సమాచారం వస్తూనే ఉంది కదా, బంధాలు ఏర్పడుతూనే ఉన్నాయి కదా. మరి మనసును ఖాళీ చేయటం సాధ్యమవుతుందా? 100% సాధ్యమవుతుంది. ఎలా?
మనం అందరి మధ్య ఉండాలి, అన్నింటి మధ్య ఉండాలి. అక్కడ వాస్తవ పరిస్థితిని పూర్తి గమనంలో ఉండి, సంపూర్ణ గమనంలో ఉండి నిరంతరం విశ్లేషించుకుంటూ ఉండాలి. ఎమోషనల్గా ఒక సంఘటన మనం చూస్తాం, దాని పట్ల ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాం. కానీ కొద్దిసేపటికి మనం గమనంలో ఉండేటట్లయితే మన అభిప్రాయం వాస్తవం కాదు అనే విషయం తెలిసిపోతుంది. తొందరపాటు చర్యలు ఉంటాయి, గమనాన్ని కోల్పోవటం ఉంటుంది. అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి, పొరపాట్లు జరుగుతుంటాయి, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కానీ వెంటనే రెండో వైపు ఉన్నటువంటి సమాచారం మనకు అందుతుంది. బాహ్యంగా కనిపించేదే వాస్తవం కాదు, దాని వెనుక మరొకటి ఉంటుంది. మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు జ్ఞాని దాన్ని క్షణాల్లో పసిగట్టగలుగుతాడు. అజ్ఞాని ఫలితం వచ్చేంత వరకు అలాగే ఉండి ఫలితం వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటాడు. దీనికి ఒకే ఒక పాశుపతాస్త్రం, విచక్షణ. ఏది చెయ్యాలో అది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అది చేయకూడదు. ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు. విచక్షణతో జీవించే వ్యక్తికి సంపూర్ణ గమనం ఉంటుంది. విచక్షణ కోల్పోయిన వ్యక్తి గమనాన్ని కోల్పోయి తప్పుడు మార్గానికి వెళ్తాడు. అయితే ఒక విత్తనం ఏర్పడ్డ తర్వాత అది ఫలం కావటానికి కొంత కాల వ్యవధి అవసరమవుతుంది. దాన్నే సంధికాలం అంటారు, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. కాబట్టి జ్ఞానపరంగా ఎదిగినప్పటికీ అది అనుభవంలోకి రావడానికి కొంత టైం పడుతుంది. ఇకపోతే ఈ జ్ఞానం ఎక్కడ నిల్వ ఉంటుంది? ఉపచేతన మనసు, అంతశ్చేతన మనసు, సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ కాన్షియస్ మైండ్. ఇన్నర్ కాన్షియస్ మైండ్లో, అంతశ్చేతన మనసులో లోతైన సమాచారం ఉంటుంది, మానసిక గాయాలు ఉంటాయి, సంచిత కర్మలు ఉంటాయి. చేతన మనసులో ప్రారబ్ధ కర్మలు ఉంటాయి, మామూలు సమాచారం ఉంటుంది. చాలామంది స్వామీజీలు, బాబాలు ఆధ్యాత్మికంగా పరిణతి చెంది వేలాది మందిని ప్రభావితం చేసినప్పటికీ అతి భయంకరమైన జబ్బులతో జీవితాన్ని కొనసాగించి మరణించడానికి మూల కారణం ఏంటంటే అంతఃచేతన మనసు శుద్ధి కాకపోవటమే. కాబట్టి అంతశ్చేతన మనసులో లోతైన సమాచారం ఉంటుంది, లోతైన గాయాలు ఉంటాయి, సంచిత కర్మలు ఉంటాయి. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి సంస్కారాలు బలంగా ఉండి అక్కడ నిక్షిప్తమై ఉంటాయి. అవి మొత్తం బయటికి రావాలి. ఎలా వస్తాయి? దానికి మార్గం ఏంటి? ఒకటి, జ్ఞానపరంగా పరిణతి చెంది ఉండాలి. జ్ఞానాన్ని గురించి స్పష్టత ఉండాలి. అందుకు మీకు సద్గురువు యొక్క మార్గదర్శకత కావాలి. అనుభవాన్ని పొందినటువంటి గురువు ద్వారానే మీకు న్యాయం జరుగుతుంది తప్ప పుస్తక సమాచారాన్ని సేకరించి అందించేటటువంటి గురువుల వలన ఎటువంటి ఫలితం రాదు. సద్గురు మార్గదర్శకత. రెండవది, శాస్త్రీయ విధానం. ఎలా ఉండాలి? నిల్వ ఉన్నటువంటి సంస్కారాలు తొలగిపోతూ ఉండాలి, కొత్తగా సంస్కారాలు ఏర్పడకుండా ఉండాలి. దీనికి ఒకే ఒక పాశుపతాస్త్రం ఏంటంటే అసలు జ్ఞానమే మాయ అనేటటువంటి విషయం అనుభవంలోకి రావాలి. మనసే మాయ అయినప్పుడు, మనసుకు సంబంధించినటువంటి సంకల్ప వికల్పాలు రెండు అవాస్తవమైనప్పుడు వాటికి మనం ప్రాధాన్యతను ఇవ్వవలసిన అవసరమే లేదు. ఇవాళ జీవితంలో మీకు అపశృతులు సంభవించి ఉండొచ్చు. దాని వెనుక తప్పనిసరిగా శృతి ఉంటుంది. శృతి లేకుండా అపశృతికి అవకాశమే లేదు. అపశృతిని చూసి కలత చెందకూడదు.
శృతి కోసం ప్రయత్నించకూడదు. ఇప్పుడు కనిపించేది అపశృతి, భవిష్యత్తులో లభించేది శృతి. ఇప్పుడు మీకు చెడు కనిపిస్తుంది, భవిష్యత్తులో తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పగలు రాత్రి మాదిరిగా సైకిల్ మాదిరిగా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే జ్ఞానపరంగా పరిణతి చెంది జ్ఞానం కూడా మాయ అనేటటువంటి విషయం శాస్త్రయుక్తంగా అవగాహన అయితే అప్పుడు మనసు సంపూర్ణ స్వేచ్ఛను పొందుతుంది. మనసు సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే దేనిలో కూడా ఇరుక్కుని పోకుండా ఉండటం, దేన్ని వ్యతిరేకించకుండా ఉండటం. అప్పుడు ఏమవుతుంది? ఉపచేతన మనసులో ఉన్న సమాచారం అక్కడే కరిగిపోతుంది. అంతశ్చేతన మనసులో ఉన్న సమాచారం అక్కడే కరిగిపోతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు. అంతఃచేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు, ఉపచేతన మనసు రెండు చైతన్యవంతంగా ఉన్నప్పుడే చేతన మనసుకు సమాచారం వెళుతుంది. అంతఃచేతన మనసు, ఉపచేతన మనసు రెండు ఖాళీ అయ్యాయనుకోండి, ఇక చేతన మనసుకు పని ఉండదు. అక్కడ జీరో స్టేట్ ఉంటుంది, శూన్య స్థితి ఉంటుంది, ఆత్మస్థితి ఉంటుంది, పరబ్రహ్మస్థితి ఉంటుంది. ఆ స్థితి నుండి చేతన మనసు ద్వారా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి నేను, నాది, నాకు అనే సమాచారం మనసులో ఉంది అంటే సంస్కారాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నేను, నాది, నాకు అనేటటువంటి బంధాలు లేకపోతే అక్కడ అహంకారం లేదు, సమాచారం కూడా లేదు. ఇప్పుడు ఇక అసలు విషయానికి వద్దాం. ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు సమూలంగా శుద్ధి అయ్యాయి అనుకోండి, మెదడు ఎలా పనిచేస్తుందో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మనసు అనగానే చేతన, ఉపచేతన, అంతశ్చేతన మనసులో అంటున్నాం కదా. బ్రెయిన్ని తీసుకోండి. అప్పర్ బ్రెయిన్, మిడిల్ బ్రెయిన్, లోయర్ బ్రెయిన్. మెదడు యొక్క ఉపరి భాగం, మధ్య భాగం, లోపల భాగం. లోతైన మానసిక గాయాలు లోపల ఉంటాయి. ప్రారబ్ధ కర్మలకు సంబంధించినవి మధ్యలో ఉంటాయి. చేతన మనసుకు సంబంధించినవి పైన ఉంటాయి. చేతన మనసు అంటే ఏమిటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. కళ్ళజోడు ఉందన్నా, చెవులు సరిగా వినపట్టలేదన్నా, వెంట్రుకలు ఊడిపోతున్నాయన్నా, శారీరకంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే దానికి మూల కారణం చేతన మనసు బలహీనం కావటం. చేతన మనసు బలహీనం కావటానికి మూల కారణం ప్రారబ్ధ సంచిత కర్మలు ఇంకా మిగిలిపోయి ఉండటం. శరీరం ఉడికిపోవచ్చు, సంస్కారాలు మాత్రం అక్కడే ఉన్నాయి. నేనేమంటున్నాను, శరీరం చైతన్యవంతంగా ఉండాలి, సంస్కారాలు మాత్రం సమూలంగా కరిగిపోవాలి. అప్పుడు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం 4 కూడా అద్భుతంగా పనిచేస్తాయి. శరీరానికి వయసు పెరుగుతుంది, కానీ లోపల శక్తి మాత్రం యువకుడి శక్తి మాదిరిగా ఉంటుంది. కాబట్టి జీవితానికి వయసు ఉంటుంది, కానీ లోపల శక్తికి వయసు ఉండదు. ఇప్పుడు ఈ 3 శుద్ధి అయ్యాయి అనుకోండి, 3 ఖాళీ అయ్యాయి అనుకోండి, మరి కింద ఏముంది? అధిచేతన మనసు. అధిచేతన మనసు, సూపర్ కాన్షియస్ మైండ్. దాన్ని ప్యూర్ కాన్షియస్ మైండ్ అంటారు. 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. సూపర్ మైండు, ప్యూర్ మైండు, 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, లేదా సూపర్ కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్, 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అది అధిచేతన మనసు. ఇదేమిటి? మెదడు యొక్క నాడీ కణజాలం,
మెదడు యొక్క నాడీ కణజాలం నుండి స్వచ్ఛమైన రసం వచ్చింది. ఆ రసం ఏమవుద్ది? మెదడు యొక్క లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో నిల్వ ఉంచబడుతుంది. ఇటువంటి రసమే వెన్నుపాములో కూడా ఉంటుంది. వెన్నుపాములో ఉంటే దాన్ని మేరు ద్రవం అంటారు. మెదడులో ఉంటే దాన్ని మస్తిష్క ద్రవం అంటారు. సెరిబ్రల్ ఫ్లూయిడ్, స్పైనల్ ఫ్లూయిడ్. ఈ స్పైనల్ ఫ్లూయిడే సుషుమ్న. ఈ సెరిబ్రల్ ఫ్లూయిడే అధిచేతన మనసు. అదే సూపర్ కాన్షియస్ మైండ్ అంటే. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మెదడు, వెన్నుపాము రెండు కూడా వేరువేరుగా దాని గురించి మనం తెలుసుకుంటున్నాం, కానీ రెండు ఒకటే. అవి రెండు కలిసి ఒక సింగిల్ ఆర్గాన్గా ఉంటాయి. మనం చదవటం కోసం ఇది మెదడు అంటున్నాం, కింద దాన్ని వెన్నుపాము అంటున్నాం. మొత్తం కలిపి ఒకటే. ఒకటేమో తల, రెండవదేమో తోక. అయితే సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులలో, సంచిత ప్రారంధ కర్మలో నిలవన్నటువంటి వ్యక్తులలో ఈ మస్తిష్క ద్రవం, మేరు ద్రవం రెండు కూడా స్లీపింగ్ స్టేట్లో ఉంటాయి, నిద్రపోతూ ఉంటాయి. అదే చేతన మనసు, ఉపచేతన మనసు, అంతర్చేతన మనసు ఖాళీ అయ్యేటట్లయితే, అధిచేతన మనసు చైతన్యవంతమయ్యేటట్లయితే, మేరు ద్రవం చైతన్యవంతమయ్యేటట్లయితే, మూలాధారంలో ఉన్నటువంటి శక్తి అలా పైకి ప్రవహిస్తూ ఉంటుంది. మూలాధారంలో ఉన్నటువంటి శక్తి పైకి ప్రవహిస్తుంది. అంటే ఏమిటి? ఈ మేరు ద్రవం చైతన్యవంతమై ప్రతి చక్రాన్ని స్పృశిస్తూ ఉండి మెదడులో ఉన్నటువంటి మస్తిష్క ద్రవంతో కలిసిపోతుంది. అలా కలిసిపోయినప్పుడు దాన్ని ఏమంటారంటే మస్తిష్క మేరు ద్రవం అంటారు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. కలవకుండా ఉంటే రెండు విడివిడిగా ఉంటాయి. మస్తిష్క ద్రవం, మేరు ద్రవం కలిస్తే మస్తిష్క మేరు ద్రవంగా మారతాయి. దాన్ని జీవామృతం అంటారు, నెక్టార్ ఆఫ్ లైఫ్ అంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది గురూజీ? ఆధ్యాత్మికతలో కీలకమైనటువంటి అంశం శరీరం ఆరోగ్యంగా ఉండాలి, శరీరం కాంతివంతంగా ఉండాలి, శరీరం పటిష్టంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. శరీరంలో ఎక్కడ ఎటువంటి నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ ఉండకూడదు. మేరు ద్రవం చైతన్యవంతమై మూలాధార చక్రం నుండి విశుద్ధ చక్రం వరకు ప్రవహిస్తూ ఉందనుకోండి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అన్నహత, విశుద్ధ చక్రాలు మొత్తం చైతన్యవంతమవుతాయి. కాబట్టి మీకు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఆహార నియమాలు ఎలా ఉండాలి, ఆసనాలు వేయాలా లేదా, ప్రాణాయామం చేయాలా లేదా, ధ్యానం కొనసాగించాలా లేదా, సమాధి కొనసాగించాలా లేదా. అవన్నీ కాదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే అనుభవంలోకి పొందుతారో వాళ్ళకి మనసు ఖాళీ అవుతుంది, మెదడు శుద్ధి అవుతుంది. మనసులో చెడు సంస్కారాలు ఉంటే మెదడు యొక్క కణజాలం కూడా కలుషితంగా ఉంటుంది. మనసు ఖాళీ అయితే మెదడు పూర్తిగా శుద్ధి అవుతుంది. మెదడు పూర్తిగా శుద్ధి అయినప్పుడే ఈ ద్రవాలు చైతన్యవంతమవుతాయి. ఈ ద్రవాలు చైతన్యవంతం కావడాన్ని కుండలిని శక్తి మేల్కోవటం అంటారు. వెన్ను బాము అంటే ఒక పాము. ఆ పాములో ఆధార భాగంలో కేంద్రీకృతమైనటువంటి శక్తి
ఊర్ధ్వ భాగానికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్నే కుండలిని శక్తి అంటారు. అది ప్రాణశక్తి యొక్క రూపాంతరమే. ఇక రెండవది ఆత్మశుద్ధి యోగం. దీనివల్ల ఏం జరుగుతుందండి? విశ్వం నుండి శక్తి లోపలకు ప్రవేశిస్తుంది. విశ్వం నుండి శక్తి లోపలకు ప్రవేశిస్తుంది. దేని ద్వారా ప్రవేశిస్తుంది? సహస్రారం ద్వారా ప్రవేశిస్తుంది. సహస్రారం ద్వారా శక్తి లోపలకు ప్రవేశించినప్పుడు మొట్టమొదటిసారిగా అది దేన్ని తాకుతుంది? మెదడును తాకుతుంది. మెదడు కణజాలం మొత్తం సంపూర్ణంగా చైతన్యవంతమవుతుంది. మెదడు కణజాలం సంపూర్ణంగా చైతన్యవంతమైతే అంతరంగ అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి మెదడు అనేది శరీర అవయవాలన్నింటినీ నియంత్రిస్తూ ఉంటుంది. శరీర అవయవాలను అన్నింటినీ నియంత్రిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సహస్రారం గుండా ప్రాణశక్తి పుష్కలంగా లోపలికి ప్రవేశించిందో మెదడు మొత్తం సమూలంగా శుద్ధి అవుతుంది. ఇంకొక మాట పాడతాను. ఆ మెదడులో వేలాది కేంద్రాలు ఉంటాయి. ఆ మెదడులో వేలాది కేంద్రాలు ఉంటాయి. ఒక్కొక్క కేంద్రం శరీరం యొక్క ఒక్కొక్క అవయవాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ కేంద్రాలే జీనుల యొక్క ప్రతిరూపాలు. కేంద్రం దెబ్బతిన్నదంటే తదనుగుణంగా జీను కూడా దెబ్బతింటుంది. జీను సరైతే కేంద్రం సరి అవుతుంది. అకార్డింగ్ టు లేటెస్ట్ ఎస్టిమేషన్స్ మెదడులో దాదాపు 20,000కు పైగా కేంద్రాలు ఉన్నాయి. 20,000కు పైగా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రం శరీరం యొక్క ఒక్కొక్క అవయవాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. కాబట్టి అవయవాలు మొత్తం శుద్ధి కావాలంటే కేంద్రాలు మొత్తం రీజువనేట్ అవ్వాలి, రీయాక్టివేట్ అవ్వాలి, రీఫంక్షనింగ్ జరగాలి. ఇంకొక మాట ఆడతాను. అసలు మెదడులో ఉన్న కేంద్రాలు మొత్తం కరిగిపోవాలి. మెదడులో ఉన్న కేంద్రాలు మొత్తం కరిగిపోతే శరీరం ఏమవుతుంది? కరిగిపోతుంది. కాబట్టి ఒకసారి మరలా సమీక్షిస్తున్నాను. మనసు ఖాళీ అయితే సంస్కారాలు మొత్తం కరిగిపోతాయి. సంస్కారాలు మొత్తం కరిగిపోయేటట్లయితే అధిచేతన మనసు చైతన్యవంతమవుతుంది. వెన్నుబాములో ఉన్నటువంటి మేరు ద్రవం చైతన్యవంతమవుతుంది. ఈ రసం, ఈ ద్రవం ప్యూరెస్ట్ లిక్విడ్ ఆన్ ద ఎంటైర్ ఎర్త్. అతి స్వచ్ఛమైన ద్రవం. ఇది మామూలు స్థాయి వ్యక్తులలో నిద్రపోతూ ఉంటుంది. సంచిత ప్రారంధ కర్మలు సమూలంగా కరిగిపోతే, తొలగిపోతే ఇది చైతన్యవంతమవుతుంది. దీన్నే సూపర్ కాన్షియస్ మైండ్ అంటారు, ఫోర్త్ కాన్షియస్ మైండ్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్యూర్ కాన్షియస్ మైండ్ అంటారు. ప్యూర్ కాన్షియస్ అంటే ఏంటి? శుద్ధ చైతన్యం. ప్యూర్ కాన్షియస్, స్వచ్ఛమైనటువంటి చైతన్యం. కాబట్టి యోగ రహస్యం ఎక్కడుంది? మెదడు వెన్నుబామం లోపల ఉంది. మెదడులో ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, వాటిని కోష్టకాలు అంటారు. వెన్నుబామంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది, దాన్ని సుషుమ్న నాడి అంటారు. మెదడులో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మస్తిష్క ద్రవం ఉంటుంది. వెన్నుపాములో ఉన్నటువంటి ఇడా పింగళ నాడుల యొక్క లోపల భాగంలో కాలువలో మేరు ద్రవం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సూపర్ కాన్షియస్ మైండ్ మేల్కొందో, చైతన్యవంతమైందో, ఇంకా శరీరం ఉండదుగా. సూపర్ కాన్షియస్ మైండ్ మేలుకోవాలంటే మార్గం ఏమిటి?
ఆసనాలు కానీ, ప్రాణాయామ కానీ, ఆహార నియమాలు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ, ఇవన్నీ దేనికి? ఈ సూపర్ కాన్షియస్ మైండ్ చైతన్యవంతం కావటం కోసమే. అయితే దానికి ఒకే ఒక రాయల్ రోడ్ ఏమిటి? ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే ఏమిటి? బ్రహ్మ జ్ఞానాన్ని అందించేది. అదే పిట్యూటరీ గ్లాండ్. దానిలో పూర్వభాగం, పరభాగం రెండు ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అయిందంటే అన్ని చక్రాలు చైతన్యవంతమవుతాయి. కాబట్టి యోగ రహస్యం ఎక్కడుంది? ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుంది? పిట్యూటరీ గ్లాండ్లో ఉంది. పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏమిటి? చిత్తమయ కోశం. చిత్తమయ కోశం అంటే ఏమిటి? చిత్తంతో సంబంధాన్ని కలిగి ఉండేది. చిత్త అంటే ఏమిటి? జ్ఞానం. చిత్తు జ్ఞానం. చిత్తం జ్ఞానాన్ని భద్రపరిచేది. చిత్తమయ కోశం దాన్ని ఆధీనంలో ఉంచుకునేది. కాబట్టి యోగ రహస్యం ఎక్కడుందో ఆలోచించండి. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానం అవసరం. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే అవరోధం. ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, కర్మలను కర్మలతో తొలగించుకోవాలి, జ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. అజ్ఞానం అనే చీకటి పోవాలంటే ఆత్మజ్ఞానం అనే వెలుగు రావాలి. అజ్ఞానం ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానం అనే వెలుగు వచ్చిందంటే ఇంకా అజ్ఞానానికి అవకాశం లేదు కదా. ఈ ఆత్మజ్ఞానం ఎక్కడుంది? ఉపనిషత్తులలో ఉంది. ఉపనిషత్తులు ఎలా ఉన్నాయి? ఎక్కడున్నాయి? ఉపనిషత్తులు ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి, బయట లేవు. కాబట్టి గురువు యొక్క అవసరం కేవలం తాత్కాలికమే. గురువు కేవలం ఉత్ప్రేరకమే. చర్యను మొదలుపెట్టేవాడు. ఆ తర్వాత ఆ ఉత్ప్రేరకం పక్కకు తప్పుకుంటుంది. కాబట్టి గురువుతో పొరపాటును కూడా భౌతిక సంబంధం పెట్టుకోవద్దు. భావ సంబంధం పెట్టుకోండి. జ్ఞాన బంధాన్ని కొనసాగించండి. ఇప్పుడు ఇక కీలకమైన విషయం చెప్తాను. పైనుండి క్రిందికి ప్రాణశక్తి పుష్కలంగా వస్తుంది. మూలాధార చక్రం నుండి కొండల శక్తి పైకి వెళుతుంది. There is free flow of pranic energy from top to bottom and bottom to top. శరీరంలో ప్రాణశక్తి పై నుండి క్రిందికి, క్రింద నుండి పైకి విపరీతంగా ప్రవహిస్తూ ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా సరే చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే, క్లాట్స్ ఉంటే మొత్తం కరిగిపోతాయి. అటువంటి వ్యక్తుల చేతులు పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టుద్ది. ఎందువల్ల? ప్రాణశక్తి విపరీతంగా ప్రవహిస్తూ ఉంటుంది. కింద నుంచి పైకి వెళుతుంది, పైనుంచి క్రిందకు వస్తుంది. ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు రక్త ప్రసరణ ఎలా ఉంటుంది? నాడులు ఎలా పనిచేస్తాయి? రక్షక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? దేహం 100 రోజులు కాంతివంతంగా కొనసాగుతుంది. రిటర్న్గా రాసుకోండి. జబ్బుల గురించి పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఎందువల్ల? అసలు శరీరమే లేకపోతే ఇంకా జబ్బులు ఎక్కడి? శరీరం ఉంటే కదా జబ్బులు ఉండేది. శరీరం లేకుండా ఏమైపోయింది? ప్రాణశక్తితో పుష్కలంగా నింపబడింది. కాబట్టి ఎప్పుడైతే ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుందో శరీరం తేలిపోతుంది. కొంతమంది శరీరాన్ని ఒక చోటు నుంచి జీవుణ్ణి బయటికి తీసుకెళ్తూ ఉంటారు.
అది ఎలా సాధ్యమైందంటే, జీవుడు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎథరిక్ బాడీ. జీవుడు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నప్పుడు, కర్మల రహితంగా ఉన్నప్పుడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు. అదే జీవుడు శరీరంతో అతుక్కుపోయి ఉంటే, అతనికి శరీరం చుట్టే జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైంది మరొకటి లేదు. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకుంటే దేని గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే శరీరం సంపూర్ణంగా చైతన్యవంతమవుతుందో, చైతన్యం ద్వారానే విశ్వమంతటికి వ్యాపించవచ్చు. దాన్ని విశ్వ శరీరం అంటారు. ఋషులు కళ్ళు మూసుకొని విశ్వాన్ని దర్శించారు అన్నప్పుడు నా ఒళ్ళు జల్లుమంది. ఎలా సాధ్యం అనుకున్నాను. దానికి ఇప్పుడు నేను సైంటిఫిక్గా మీకు సమాచారం ఇస్తున్నాను. దీన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి, సందేహ నివృత్తి గావించుకోండి, సత్ఫలితం పొందండి. ఇవాళ ఆధ్యాత్మికత అంతా కూడా ప్రాథమిక స్థాయిలో ఉంది, చిట్కాల్లో ఉంది, సెంటిమెంట్స్లో ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది. ప్రజల యొక్క బలహీనతల్ని చాలామంది సొమ్ము చేసుకుంటున్నారు. రాసులు అంటున్నారు, గ్రహాలు అంటున్నారు, నక్షత్రాలు అంటున్నారు, ముహూర్తాలు అంటున్నారు, కెంపులు అంటున్నారు, రాళ్ళు అంటున్నారు, యజ్ఞాలు అంటున్నారు, యాగాదులు అంటున్నారు, దోషాలు తొలగించుకోవటం అంటున్నారు. విశ్వమంతా నాది అనుకున్నప్పుడు ఇంకా దోషం ఎందుకు ఉంటుంది? ఇది ప్యూర్ సైంటిఫిక్ ప్రాసెస్. ఎక్కడ డీవియేట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ప్యూర్ సైంటిఫిక్ ప్రాసెస్. ఒక్కటే చెప్తున్నాను, కింద నుండి పైకి ప్రాణశక్తి వెళుతున్నప్పుడు, పైనుండి క్రిందికి ప్రాణశక్తి వస్తున్నప్పుడు, శరీరం సంపూర్ణంగా చైతన్యవంతమైనప్పుడు అదే నోబడీ స్టేట్. ఆ నోబడీ స్టేట్కి చేరిన తర్వాత ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ పరిమితంగా ఉండటం వేరు, ప్రజ్ఞ కుంచుకోవటం వేరు, ప్రజ్ఞ అనంతంగా విస్తరించటం వేరు. జంతువులలో ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. సొంత ప్రపంచంతో కూడినటువంటి మేధావులలో ప్రజ్ఞ కుంచుకుంటుంది. ఆధ్యాత్మికవేత్తలలో ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ విస్తరించే కొలది స్వేచ్ఛ పెరుగుతూ ఉంటుంది. స్వేచ్ఛ పెరిగే కొలది సమాచారం పుష్కలంగా అందుతూ ఉంటుంది. జ్ఞానం సర్వత్రా అంతటా అన్నిటా వ్యాపించి ఉంది. అసలు జీవితమే జ్ఞానం కదా. సమాచారం కోసం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, పుస్తకాలు చూడవలసిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే శరీరం కరిగిపోతుందో అందరి గురించి అన్నిటి గురించి తెలిసిపోతుంది. ఇంకా చివరిలో ఒక మాట్లాడతాను. ఈ స్థితిలో ఉన్న వ్యక్తులకి మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, సత్యదర్శనం అవుతాయి. ఇది సైంటిఫిక్గా వెళ్ళండి. ఈ కుండల శక్తి మేలుకోవటం అనేది పూర్వజన్మ సుకృతం వల్ల కలగవచ్చు, స్వయం కృషి వల్ల కూడా కలగవచ్చు. పూర్వజన్మ సుకృతం వల్ల కలిగితే అది ప్రమాదం. ఎందుకంటే మళ్ళీ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వయం కృషి వల్ల జరిగితే శాస్త్రీయ పందాలో జ్ఞానపరంగా పరిణతి చెంది గనక ఈ స్థితిని పొందగలిగితే వెనక్కొచ్చే ప్రసక్తి లేదు. కొంతమంది సిద్ధులను ప్రదర్శిస్తూ ఉంటారు, కొంతకాలానికి బలహీనమవుతారు.
కారణం ఏంటి? సంచిత కర్మలు పూర్తిగా కరిగిపోలేదు. అంతచేతన మనసులో ఉన్నటువంటి కర్మలు కరిగిపోకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అతీంద్రియ శక్తులు వస్తాయి. సిద్ధులను ప్రదర్శించే స్థాయికి వెళతారు. కానీ ఆ మిగిలిపోయిన కర్మల వల్ల సిద్ధులు కరిగిపోయిన తర్వాత, సిద్ధులు ప్రదర్శించిన తర్వాత ఆ కర్మల మళ్ళా ప్రకోపిస్తాయి. కాబట్టి మనం కర్మల మొత్తం కరిగించుకుంటే అది శాస్త్రీయ పంద. కర్మలు కరిగించుకోకుండా ప్రజా సంబంధాలు పెంపొందించుకొని సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని జనాన్ని ఆకర్షిస్తూ ఉంటే వాళ్ళ నెగిటివ్ అంతా లోపలికి వచ్చేస్తాయి. ఉన్న నెగిటివ్ బయటికి పోవటం లేదు, బయట నెగిటివ్ లోపలికి వస్తుంది. ఏమవుతుంది? అతి ప్రమాదం. ఋషులు ఎలా ఉంటారో మీరు గమనించండి. ఋషులు ఎలా ఉంటారు? వాళ్ళకి కండబలం ఉంటుంది, అర్ధబలం ఉంటుంది, అంగబలం ఉంటుంది, ఆత్మబలం ఉంటుంది. ఋషుల యొక్క శరీరాన్ని గమనించండి. ఋషులకు బీపీలు, షుగర్లు ఉంటాయా? ఉండవు. ఇవాళ చాలామందికి సన్యాసం పుచ్చుకున్న వాళ్ళే జబ్బులు పాలవుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? బయట నుంచి లోపలికి వస్తుందండి, పాద నమస్కారాలు చేస్తే వస్తుంది అంటున్నారు. అది కొంతవరకు వాస్తవమే, కానీ దాన్ని బయటికి పంపించే మార్గం కూడా ఉంది కదా. అదేమిటి? ఆత్మశుద్ధి యోగం. ఆత్మశుద్ధి యోగంలో కీలకమైన అంశం ఏమిటి? ఆజ్ఞ చక్రాన్ని శుద్ధి చేయటం, సహస్రారాన్ని ఓపెన్ చేయటం. సహస్రాన్ని ఓపెన్ కావాలంటే మార్గం ఏంటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకున్న మరుక్షణమే సహస్రార ఓపెన్ అవుతాయి. సహస్రార ఓపెన్ అయితే ఆజ్ఞాచక్రం చైతన్యవంతం అవుతుంది. ఆజ్ఞాచక్రం చైతన్యవంతమైతే చిత్తం మొత్తం శుద్ధి అవుతుంది. ఒకవైపు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉండాలి, మరొక వైపు ఆత్మశుద్ధి యోగాన్ని సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఇది ప్యూర్ సైన్స్. శాస్త్రానికి నిరూపణలు, ఆధారాలు, రుజువులు తప్పనిసరిగా ఉంటాయి. దీన్ని అనుభవించిన వ్యక్తి తప్పనిసరిగా నిరూపించగలుగుతాడు. అనుభవించని వ్యక్తి ఎలా నిరూపించగలుగుతాడు? కాబట్టి నేను 3 దశాబ్దాల యొక్క నా కృషికి ఈరోజు మీకు సందేశాల రూపంలో మీ ముందుంచుతున్నాను. 3 దశాబ్దాల నా కృషి యొక్క ఫలితాన్ని మీ ముందుంచుతున్నాను. ఎక్కడ డీవియేట్ కావద్దు. నన్ను కూడా మీరు గుడ్డిగా నమ్మొద్దు. అనుభవంలోకి వచ్చేంతవరకు నా మీద మీరు అనుమానమే వ్యక్తం చేస్తూ ఉండండి. అనుభవంలోకి వచ్చిన తర్వాత నన్ను వదిలిపెట్టేసేయండి. ఎందుకంటే మీ జీవితం మీది, నా జీవితం నాది. అందువలన పరిపూర్ణ జ్ఞానం, ఆత్మశుద్ధి యోగం రెండింటి సమ్మేళనంతో సంస్కార శుద్ధి గావించుకుంటూ కుండల శక్తిని మేలుకొలుపుకొని శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని శరీరమే లేదు అనే భావనతో విశ్వ శరీరాన్ని ఆలంబనగా చేసుకొని దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరణమే లేదు అనేటటువంటి భావనను స్థిరపరచుకొని మరణాన్ని జయించి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తానని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.